నాజీర్ సాబు మన నరవా మదర్సా నాజీర్ సాబు గారు అంటే అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను'మిను బిహి వ నతవక్కలు అలైహి వ నఅఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅమాలినా మన్ యహ్దిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మన్ యుద్లిల్హు ఫలా హాదియ లహు ونشهد أن لا إله إلا الله وأشهد أن سيدنا ونبينا ومولانا محمد وبارك وسلم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. اقرأ باسم ربك الذي خلق خلق الإنسان من علق اقرأ وربك الأكرم الذي علم بالقلم علم الإنسان ما لم يعلم. وقال النبي صلى الله عليه وسلم طلب العلم فريضة على كل مسلم ومسلمة أو كما قال عليه الصلاة والسلام. అమ్మా బయాన్ జరుగుతుంది, దీన్ ఒక మాట జరుగుతుంది, నమాజ్ ఖురాన్ ఒక మాట జరుగుతుంది. కాబట్టి దయచేసి పక్క వాళ్ళు సైలెన్స్ కాల్గించండి. పిల్లలు అల్లరి చేస్తే కొద్దిగా ఆపేయండి. మగవాళ్ళని ఆడవాళ్ళని సైలెన్స్ గా దీని ఒక మాట ఆలకించడం ఫరజ్ అది. కాబట్టి బయాన్ ఆలకించండి, మంచి మాట చెప్తారు ఆలకించండి. హాజీ అల్తాఫ్ గారు చెప్పినట్టు దయచేసి ఒక 10 నిమిషాలు మీరు సైలెంట్గా ఉండి వింటే మన అందరు ఇక్కడ వచ్చినందుకు ఈ ప్రోగ్రాం కామయాబ్ అవుతుంది. నేను నర్వా మద్రసాలో పనిచేస్తాను. నర్వా మద్రసా ఎవరికి తెలిసిందో వాళ్ళకి, తెలియని వాళ్ళకి పరిచయం చేయండి. మన ఉత్తర ఆంధ్రాలోనే ఒక పెద్ద మద్రసా, దాంట్లో కనీసం సుమారు 1000 మంది పిల్లలు చదువుతున్నారు. ఈరోజు మన మొహమ్మదియా మస్జిద్ కమిటీ తరపు నుంచి కమిటీ వాళ్ళు చాలామంది వచ్చినారు. వచ్చిన తర్వాత నా దగ్గర దావత్ ఇచ్చడం జరిగింది. ఆ రోజు నేను చెప్పిన ఇమాం గారితో, మన గురుగారు కూడా వచ్చినారు. నేను ఒకవేళ 23వ తారీఖు విశాఖపట్నంలో ఉంటే తప్పకుండా నేను హాజరు అవుతాను. నేను ఈరోజు ఉన్నాను, నేను మాట ఇచ్చినాను. అందుకోసము తప్పకుండా వెళ్దాము, వెళ్ళి చూసి వద్దామని చెప్పి ఇక్కడ వచ్చిన జరిగింది. ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడినప్పుడు 1-2 తప్పులైతే కూడా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే అసలు మా భాష ఉర్దూ, కానీ ఇక్కడ తెలుగులో మాట్లాడతారు కాబట్టి మనం తెలుగులో మాట్లాడతాం. చిన్న చిన్న తప్పులు ఉండొచ్చు, ఎందుకంటే మనము తెలుగులో పరిచయంగా మనం స్కూల్లో ఏం చదవలేదు, మనం మదరసాలో చదివిన వాళ్ళమే. ఒక విషయం ఏంటంటే ఈరోజు అల్హమ్దులిల్లా మన మొహమ్మదియా మస్జిద్ మక్తబ్ ప్రోగ్రాం జరిగింది. ఈరోజు ఇంతమంది మన మొహమ్మదియా మస్జిద్ ముసల్లీలు, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ, ఇల్లు వాళ్ళందరూ ఈ మక్తబ్లో చదువుకుండే పిల్లోళ్ళు పేరెంట్స్ అందరు ఇక్కడ ఉన్నారు. ఒక పక్క ఖవాతీన్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, ఒక పక్క జెంట్స్ ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. నేను 2-3 విషయాలు మీకు చెప్పి దీని గురించి ఇన్షా అల్లా మా ప్రోగ్రాము ముగించేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఈరోజు మీ ముందర ఎంత చక్కగా పిల్లలు ప్రోగ్రాం పేష్ చేసినారు. దాంట్లో ఖురాన్ తజ్వీద్తో పాటు అదేవిధంగా అఖ్లాకియాత్, మనిషి ఎలాగ బతకాలి, ఎలాగ ఉండాలి,
ఒకరిని ఒకరు ఎలాగా ఇది చేసుకోవాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, చిన్నవాళ్ళని ఎలాగ ఇది చేయాలి, అదన్నీ పిల్లలు చిన్న చిన్న ప్రోగ్రాంలు చెప్పడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఖురాన్ మజీద్ ఒక ఆయత్ నేను చదివినాను మీ ముందర. అది దాని అర్థం ఏంటంటే, మనం ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నీ ఫస్ట్ గారే హిరాలో ఖురాన్ మజీద్ జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాంతో వచ్చినప్పుడు ఈ ఆయత్ వచ్చింది. ఫస్ట్ ఖురాన్ మజీద్ గ్రంథం ఉంది కదండి, దాంట్లో ఉండే ఆయత్లో ఫస్ట్ వహీ వచ్చిన ఆయత్ ఇఖ్రా. దాని అర్థం ఏంటంటే చదవండి. దాని అర్థం ఏంటి? చదవండి. ఖురాన్ చెప్తుంది, ఇస్లాం చెప్తుంది, అల్లాహ్ తాలా చెప్తున్నారు. మన ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫస్ట్ ఏమంటున్నారు? చదవండి, పఢో. అప్పుడు మన ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినారు, నాకు చదువు రాదు అంటే. దాని గురించి నేను దాని వాక్య ఉంది, దాని గురించి మనం వెళ్ళడం లేదు. ఇక్కడ ఫస్ట్ ఖురాన్ ఆయత్ ఏమొచ్చింది? చదవండి. అంటే మన మక్తబ్లో ఏం చేస్తున్నాము, మనం ఏం చేయాలి? మన పిల్లల్ని చదివించాలి. తర్వాత ఒక హదీస్ నేను బయాన్ చేసినాను, తలబుల్ ఇల్మి ఫరీజతున్ అలా కుల్లి ముస్లిము వ ముస్లిమా. దాంట్లో మన ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్తున్నారంటే, దీను ప్రతి మనిషికి, చిన్నవాడైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ, అలాగే ఆడపిల్లలైనా కానీ లేడీస్ ఉన్నా కానీ, ఆడవాళ్ళు ఉన్నా కానీ, చిన్న నుంచి పెద్ద ఎవరైనా కానీ వాళ్ళకి దీను ఇస్లాము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది ఫరజ్ మనకి. దేని గురించి? ఇది హరాం, ఇది హలాల్ అని జాన్కారీ మనం నేర్చుకోవాలి, దాని గురించి మనం తెలుసుకోవాలి. అది చాలా అవసరం ఉంది. ఇప్పుడు ఇది ఎలాగ వస్తుందండి? మనకి ఇడ్లీ కావాలంటే మనం హోటల్కి వెళ్తాం. ఇది ఎలాగ వస్తుంది? మన పిల్లల్ని మక్తబ్కి వదిలితేనే వస్తుంది, మనం నేర్చుకుంటేనే వస్తుంది. చూడండి, స్కూల్కి వెళ్ళాలంటే మనం ఉదయం తొందరగా లేచి, పిల్లలకి ఎంత బాగలేకపోతే కూడా, జ్వరం ఉంటే కూడా మనం ఏం చేస్తాం? ఈ స్కూల్ పోతుందని చెప్పి మనం తొందరగా లేచి వాళ్ళకి టిఫిన్ తయారు చేసి, వాళ్ళకి యూనిఫామ్ తడిపించి, స్నానాలు చేయించి వాళ్ళకి స్కూల్కి పంపించుదాం. అవునా కాదా చెప్పండి? ఎందుకు పంపిస్తాము? వాళ్ళు స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాలా అని చెప్పి, స్కూల్కి వెళ్ళి వాళ్ళు బాగా చదువుకోవాలా చెప్పి, వాళ్ళు మంచి మార్క్ తీసుకొని రావాలా అని చెప్పి. కానీ అదే విధంగా మనం దీని దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటే మనము లేజీ అయిపోతాం. అంటే అక్కడ వెళ్దాంలే, పోతే పోతారు, లేకుంటే రేపు పంపిస్తాం, ఎల్లుండి పంపిస్తాం అని మనం ధీమాగా అయిపోతాం. ఇది మనం చేస్తుండేది పెద్ద తప్పు. ఎందుకంటే ఎలాగ మనం ఈ స్కూల్కి పంపించేదానికి జ్వరం వచ్చినా కూడా మనం లేచి పంపిస్తామో, ఎందుకు? మా డబ్బులు ఖర్చు అవుతున్నాయి, అక్కడ స్కూల్లో ఫీజు కట్టాలా, ఆ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. కాబట్టి మనకి దాని గురించి ఒక విలువైన విషయం ఉంది ఈ స్కూల్ పంప. అదే మనం మక్తబ్కి, ఖురాన్కి పంపించాలంటే మనం ధీమాగా అయిపోతాం, మనం సుస్థి చేస్తాం, మనం రేపు పంపిస్తాంలే, ఈరోజు పంపిస్తాంలే అని మనమే అనుకుంటే పిల్లలు ఎలాగ వెళ్తారు చెప్పండి? పిల్లలు వెళ్ళరు. పిల్లలకి ఈ కాలంలో ఏం కావాలండి? ఫోన్ కావాలి. మీరు విని ఉంటారు, ఒక ఇంట్లో పెద్ద టీవీ తీసుకొని వస్తే, అబ్బా మా ఇంట్లో టీవీ ఉంది, దాంట్లో ఛానల్స్ ఉన్నాయి, సీరియల్స్ వస్తాయి, ఇది వస్తాయి, అది వస్తాయి, చూడొచ్చు అని చెప్పి చేసేవాళ్ళు. అప్పుడు గురుగారులు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఈ టీవీ వల్ల జనాలు పాడైపోతున్నారు. ఇప్పుడు పెద్ద శైతాన్ ఏం చేసినారంటే, ఈ టీవీ వల్ల ఇంట్లో వచ్చినా పాడవుతున్నారు, ఇప్పుడు బజార్లో కూడా పాడు చేయాలా, దాని గురించి ఏం టెక్నాలజీ తీసుకొని వస్తే బాగుంటుందని చెప్పి ఈ ఫోన్ తీసుకుని వచ్చినారు. ఈ శైతాన్ ఎక్కడ ఉంటాడు? టీవీ ఇంట్లో కాదు, ఈ టీవీ ఉంటే ఇంట్లోనే ఉంటుంది, ఈ ఫోను
ఎక్కడ మీరు బజార్లో ఉంటే కూడా ఈ శైతాన్ ఉంటాడు, మీరు బయట ఉంటే కూడా ఉంటారు, షాప్లో ఉంటే, ఎక్కడ మసీదులో కూడా ఇదే శైతాన్తో మనం చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతున్నారు? మనం పాడైపోతున్నాం, మా పిల్లలు పాడైపోతున్నారు, మా ఆడపిల్లలు పాడైపోతున్నారు. నెట్ ద్వారా చాలా మా పిల్లలు వచ్చి పాడైపోతున్నారు. ఇది మనకు తెలియడం లేదు. పిల్లలు ఏవో సీరియల్ చూస్తున్నారు అనుకుంటున్నావు, పిల్లలు ఏదో అనుకుంటున్నారు, కానీ ఈ ఫోన్ వల్ల మా పిల్లలు గేమ్స్ ఆడుతున్నారు. ఈ పిల్లలు ఫోన్ వల్ల పిల్లలతో రిలేషన్షిప్ చేస్తున్నారు. ఈ ఫోన్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకోసము మొదటి నేను చెప్పేది ఏంటంటే, ఫోన్ ఎంత మన పిల్లలకి దూరం పెడితే అంత మంచిది. ఎందుకంటే ఫోన్ అనేది చాలా పాడు చేస్తుంది, శైతాన్ అది. అస్సలు ఫోన్తో మనం దూరం ఉండాలి, మన పిల్లలు దూరం ఉండాలి. వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటేనే ఫోన్ ఇవ్వండి, లేకపోతే ఫోన్ ఇవ్వద్దండి. రెండోది, మనం ఈ స్కూల్కి ఎలాగ పంపిస్తున్నామో అలాగే మన పిల్లలకి మక్తబ్కి అలాగే పంపించాలి. నేను అనేది ఏంటంటే, దానికైనా విలువైన విషయం మక్తబ్. ఎందుకంటే మనం ఈ స్కూల్ డిగ్రీ చేసుకొని ఒక ఇంజనీరో, ఒక డాక్టరో, ఒక టీచరో, ఒక ఉద్యోగం మనం సంపాదించుకొని ఒక పని చేసేదానికి పనికి వస్తుంది మనం డిగ్రీ చదివితే. కానీ ఖురాన్ చదివితే మీకు దునియాలో కూడా, భూలోకం కూడా పని చేస్తుంది, స్వర్లోకంలో కూడా ఇది మనకి ఖురాన్ అనేది మనకి తోడు వస్తుంది. మన డిగ్రీ రాదు, మన ఇంజనీరింగ్ రాదు, ఇది ఇక్కడే పోతుంది, సమాధి అయిపోతుంది. అదే మనం ఖురాన్ నేర్చుకుంటే, మన పిల్లలు ఖురాన్ చదివితే మనకి ఎంత మనశ్శాంతి ఉంటుంది, మన పెద్దవాళ్ళు లేని వాళ్ళకి ఎంత సవాబ్ అవుతుంది. అందుకోసం మక్తబ్ అనేది చాలా విలువైనది. ఇప్పుడు మన మక్తబ్లో అల్హమ్దులిల్లా గురుగారు, ఇమాం గారు, అందరు మస్జిద్ కమిటీ వాళ్ళు అందరు కలిసి ఈ ప్రోగ్రాం చేసినారు. ఈ ప్రోగ్రాం ద్వారా మనకి ఏంటి లాభం వచ్చింది? ఏం వచ్చిందంటే, ఎంత చక్కగా చిన్న చిన్న పిల్లలు వచ్చి అల్హమ్దులిల్లా ఖురాన్ మజీద్ తజ్వీద్గా చదువుతున్నారు. అది ముఖ్యమైన విషయం. ఖురాన్ చదివేది కాదు, ఖురాన్ తజ్వీద్గా చదువుతున్నాం. ఇది చాలా విలువైన విషయం. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక సామాన్ కొనేదానికి వెళ్తాం, బట్టలు కొనేదానికి వెళ్తాం. ఆ బట్టల షాప్లో ఫస్ట్ బట్టలు చూస్తాం, ఈ బట్టలు ఈ క్లాత్ క్వాలిటీగా ఉందా లేదా, మంచి క్లాతా లేదా. మంచిది ఉంటే మనం కొనుక్కుంటాం. అదే మన క్లాత్ బాగలేదనుకో పక్కన షాప్కి వెళ్తాం. అంటే మనకి కావలసిన వస్తువుల మీద మనము అంత వెతికి బజార్లో తిరిగి మనం తీసుకుంటున్నాము. మన ఖురాన్ మజీద్ మనం నేర్చుకున్నప్పుడు మనం ఎలాగ నేర్చుకోవాలా అని అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఖురాన్ మజీద్లో అల్లాహ్ తాలా ఫర్మాతే వరత్తిలిల్ ఖురాన తర్తీలా. ఖురాన్ మజీద్ కి తజ్వీద్ తో చదవాల్సిన ముఖ్యమైన అవసరం ఉంది, అది మనకి ఫరజ్. అల్హమ్దులిల్లా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఎన్ని సూరాలు చెప్పినారు, తజ్వీద్ తో పాటు బెహతరీన్గా మీ ముందర నచ్చి చెప్పినారు. చిన్న చిన్న ప్రోగ్రామ్ చెప్పినారు. నాకి మద్రసాలో ఎంతో మంది పేరెంట్స్ వచ్చి ఏం చెప్తారంటే, నాజిం సాబ్ మనకి తెలుగు వస్తుంది, ఉర్దూ రాదు, మన వయసు అయిపోయింది, మా జీవితం అయిపోయింది, మా పిల్లలకైనా మీరు ఉర్దూ నేర్పించండి, ఖురాన్ నేర్పించండి అంటారు. ఇప్పుడు చూడండి, మీకు తెలుగు వస్తుంది, ఉర్దూ రాదు. ఇందాక ముఫ్తీ సాబ్ బయాన్ చేస్తూ ఉంటే మన హాజీ అల్తాఫ్ గారు ఏమంటున్నారంటే, వీళ్ళందరూ తెలుగు అర్థం చేసుకుంటారు, తెలుగులో మాట్లాడండి అన్నారు. అంటే మనం ఉర్దూ ఎందుకు నేర్చుకోలేము? నేర్చుకోవచ్చు. ఎప్పుడు నేర్చుకుంటారు? మన ఇంట్లో మనం ఉర్దూ మాట్లాడితే ఉర్దూ వస్తుంది. మనం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనం ఏం చేస్తున్నాము? తెలుగులోనే మాట్లాడుతున్నాము. ఎందుకు? మనం అలవాటు చేసుకోకూడదా? మనం మార్చకూడదా? ఇంతకుముందు మాకు సైకిల్ వచ్చేదా? ఇంతకుముందు మోటార్ సైకిల్ వచ్చేదా? ఇంతకుముందు కారు వచ్చేదా? మనకి డబ్బులు ఎలాగ వస్తున్నాయి? మనం ఇది అన్నీ నేర్చుకుంటున్నాము, కానీ తెలుగు నుంచి ఉర్దూకు రావడం లేదు. మనం ఫోన్ వచ్చిందా? మనకు ఫోన్ రాదు, కానీ ఇప్పుడు ఫోన్ అందరికీ వస్తుంది, చిన్న చిన్న పిల్లలకి వస్తుంది. ఎలాగ వస్తుంది? నేర్చుకుంటున్నారు. అంటే
తెలుగు నుంచి ఉర్దూలోకి రావాలి. అది మన ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఉర్దూలో మాట్లాడితే ఆటోమేటిక్గా మీకు కూడా ఉర్దూ వస్తుంది. ఇప్పుడు మీరు ఉర్దూ నేర్చుకుంటే రేపు పొద్దున మన పిల్లలకి బాగుంటుంది. కానీ మన పిల్లలు ఇక్కడ మక్తబ్ వల్ల ఎంత చక్కగా ఉర్దూలో ఖురాన్ తర్జుమా చెప్పినారు, చాలా చక్కగా చెప్పినారు. మామూలు విషయం కాదు. వాళ్ళు 2 సూరాలు చెప్పినారు, దాని తర్జుమా ఉర్దూలో చెప్తున్నారు. అంటే ఈ పిల్లలు ఒక పక్క ఉర్దూ నేర్చుకుంటున్నారు, ఒక పక్క ఖురాన్ మజీద్ నేర్చుకుంటున్నారు. రెండో పక్క ఏంటంటే, మూడో పక్క ఏంటంటే పిల్లలు నమాజ్ నేర్చుకుంటారు, మంచి అలవాట్లు వస్తాయి. ఇందాక ముఫ్తీ సాబ్ అన్నారు, 8వ తరగతి 7వ తరగతి పిల్లలు సిగరెట్లు తాగుతున్నారు, గుట్కాలు తింటున్నారు, ఏదేదో పెద్ద పెద్ద చెడు పనులు చేస్తున్నారని చెప్పి. ఇది ఎలాగ వస్తుంది? మనిషి కరెక్ట్గా ఉంటే ఇది రాదు. ఇస్లాం దీన్ ఏం చెప్తుందంటే, మనము మన పిల్లలు ఎలాగ ఉండాలి, పెద్దవాళ్ళని ఎలాగ గౌరవించాలి, మనం ఎలా వజూ చేయాలి, ఎలాగ నమాజ్ చదవాలి, ఎలాగ ఖురాన్ చదవాలి, చెడు పనులు చేయకూడదు, సిగరెట్లు తాగకూడదు, మనం ఇలాగ చెడు అలవాట్లు వెళ్ళకూడదు అని ఇస్లాం ఖురాన్ చెప్తుంది. అదే మన పిల్లలకి ఈ అలవాటు నేర్పిస్తే మనకి ఎంత చక్కగా ఉంటుంది. చిన్నప్పటి నుంచే వాళ్ళకు రేపు పొద్దున్న పెద్ద అయిన తర్వాత ఈ అలవాటుతో దూరం ఉంటారు. మనం ఏం చేస్తున్నాము? టీవీ అలవాటు, మనం ఏం చేస్తున్నాము? ఫోన్ అలవాటు, మనం ఏం చేస్తున్నాము? ఖురాన్ చదివించడం లేదు, మనం ఏం చేస్తున్నాము? మక్తబ్లో వదలడం లేదు, మనం ఏం చేస్తున్నారు? జమాత్లో పంపించడం లేదు, మనం ఏం చేస్తున్నాము? దీని ఇస్లాంతో దూరంగా పిల్లలకి పెట్టేస్తున్నాం. రేపు పొద్దున వాడు పెద్ద అయిన తర్వాత వచ్చి గురుగారు చెప్తున్నారు, గురుగారు దువా చేయండి, మా వాడు మా మాట వినడం లేదని. అమ్మా, చిన్నప్పుడే మీరు చెప్పలేదు, ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఎలాగ చెప్తారు? చూడండి, ఒక చిన్న చెట్టు వ్యవసాయం చేసేవాడు వేసినప్పుడు ఎక్కడైనా వేయచ్చు, ఎక్కడైనా పాతచ్చు. ఆ చిన్న చెట్టుని ఎలాగ మనం కావాలంటే అలాగ మనం ఎక్కడైనా చేసి మనం పెద్ద చేయొచ్చు. అదే చెట్టు పెద్ద అయిన తర్వాత ఈ చెట్టుని మార్చేయండి, ఈ చెట్టు మనకు అడ్డం వస్తుందని చెప్తే ఆ చెట్టు మార్చలేము, దాన్ని కోసేయాల్సింది. ఇది కూడా ఇలాగే మనం చిన్నప్పుడు పిల్లలకి ఏం నేర్పిస్తామో వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు అదే నేర్చుకుంటారు. మీరు సౌదీ అరబ్లో చూడండి, మీరు గల్ఫ్లో, కువైత్లో, దుబాయ్లో చూడండి, చిన్న చిన్న పిల్లలకి తల్లిదండ్రులు 4:30-5 గంటలకి నమాజ్కి తీసుకొని వస్తారు, చేతి పట్టుకొని నమాజ్కి పదానికి తీసుకొని వస్తారు. మనం ఏం చేస్తాము? ఆ పిల్లోడికి ఏసీ వేసేసి నువ్వు బాగా పండుకున్నాయన అని చెప్తాం. కరెక్ట్గా చేస్తున్నారు. మీరు పండుకోమంటే వాడు పండుకుంటున్నాడు. పెద్ద అయిన తర్వాత మీరు దువా చేయండి సార్ వాడు బాగుపడాలంటే ఎలాగవుతుంది? రాదు. ఏమైపోతుంది? ఆడికి కూడా చేయి పట్టుకొని, రారా నాయన నీకు చాక్లెట్లు ఇస్తాం, రా నాయన నీకు ఇడ్లీ తినిపిస్తాను, నీకు దోశ ఇప్పిస్తాను, లేకపోతే ఇది ఏదో ఒకటి చెప్పి ఆడిని నచ్చి చెప్పి భుజం చేసి మనం తీసుకుని వెళ్ళి ఆడికి నమాజ్ చదివిస్తే వాడు నమాజ్ అలవాటు అయిపోతే మీరు చెప్పే అవసరం లేదు, 4 గంటలకి వాడే లేస్తాడు. అలవాటు నేర్పించాలి, బాధ్యత తల్లిదండ్రులది. మనం అది చేయడం లేదు. అందుకోసమే మా సమాజం చాలా వెనకాలం. మీరు చూడండి, క్రిస్టియన్లు చూడండి, వాడు 4 గంటలకి మైక్ వేసేస్తాడు. వేరే వాళ్ళు చూడండి, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు చక్కగా. ఎవరు వెనకాల ఉన్నారంటే మనమే వెనకాల ఉన్నాం. మనం ఖురాన్లో వెనకాల ఉన్నాం, ఈ స్కూల్లో వెనకాల ఉన్నాం. ఎక్కడ కూడా చూస్తే ముసల్మాన్లు ఎక్కడ ఉంటారు? వెనకాల ఉంటారు. ఉద్యోగంలో తక్కువ, పనిచేసే దాంట్లో తక్కువ. మనం ఎక్కడ మాది ఫస్ట్ క్లాస్, మనం ఎక్కడ పాస్ అవుతామంటే ఎక్కడైనా అల్లరి ఉంటే మనం ఉంటాం, ఎక్కడ గొడవలు ఉంటే మనం ఉంటాం. ఇస్లాం చెప్పిందమ్మా లేదు కదా. అందుకోసము అల్హమ్దులిల్లా ఈ ఖురాన్ వల్ల, ఈ మక్తబ్ వల్ల దీంట్లో చాలా పిల్లల్లో మార్పు వస్తుంది.
కానీ ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఒకటే. మీరు చేయాల్సిన పని ఏంటి? ఒక్కటే పని ఏంటంటే మీరు పిల్లల్ని పాబందిగా అంటే రోజు కరెక్ట్గా ఒక్క రోజు కూడా విడిచిపెట్టకుండా పిల్లల్ని మక్తబ్కి పంపించాలా. మీ బాధ్యత అంతవరకు. అల్హమ్దులిల్లా. ఇందాక నేను హాజీ అల్తాఫ్ గారికి అడిగినాను, ఎంతమంది ఉంటారంటే 200 ఇల్లులు ఉంటారన్నారు. నేను అనుకున్నా 200 ఇల్లులు అంటే ఇలాంటి 2 మసీదులు కూడా సరిపోదు వస్తే. మనం ఏం చేస్తున్నాము? రావడం లేదు. ఆట్కి ఖాట్కి 360కి అంటున్నారు. అంటే ఏంటి అంటే 8 రోజులు అంటే జుమ్మా నమాజ్కి వస్తాం, ఖాట్కి అంటే జనాజా నమాజ్కి వస్తాం, 360కి అంటే పండగ నమాజ్కే వస్తాం, వేరే నమాజ్కి మనం రాము. ఇది అన్ని ఇమాం సాబ్కి ఇచ్చేసినాం సార్, డబ్బులు ఇస్తున్నాము, జీతం ఇస్తున్నాం, అన్ని వాళ్ళు చూసుకోవాలి సార్, మాకు రాదు సార్, మనం కొంచెం వ్యాపారంలో బిజీగా ఉన్నాం సార్, కొంచెం ఇది కస్టమర్లు పోతాయి అనుకుంటున్నాం. ఇలాగ అనుకుంటే ఎలాగా? అందుకోసం మనం నమాజ్కి వస్తే మన పిల్లలు నమాజ్కి వస్తారు, మనం జమాత్లకి వెళ్తే మన పిల్లలు జమాత్లకి వెళ్తారు. మన పిల్లల్ని పాబందీతో మనం మక్తబ్కి పంపిస్తే ఇన్షా అల్లా వాళ్ళు రేపు పొద్దున ముందుకెళ్తారు. ఇంకొక విషయం ఏంటంటే టైం అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్ విషయం నేను ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, నర్వ మద్రసాలో అల్హమ్దులిల్లా 1000 మంది పిల్లలు చదువుతున్నారు. మన దగ్గర మద్రసా ఉంది, ఖురాన్ చదివిస్తారు, ఉర్దూ నేర్పిస్తారు. అలాగే ఆడపిల్లల మద్రసా ఉంది, దాంట్లో వాళ్ళకి ఖురాన్ నేర్పిస్తాం, ఉర్దూ నేర్పిస్తాం. దాంతోపాటు మన దగ్గర స్కూల్ కూడా ఉంది. ఈ స్కూల్లో పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం ఒక పక్క ఖురాన్, అంటే ఒక చేతుల్లో అల్హమ్దుల్లా ఖురాన్ పట్టుకోవాలి, రెండో చేతుల్లో మన స్కూల్ డిగ్రీ పట్టుకోవాలి. ఈ 2 మనకి అవసరం ఉంది. మనకి 2 కళ్ళు ఎలాగున్నాయో ఇలాగా 2 డిగ్రీలు కూడా మాకు చాలా అవసరం. ఎందుకంటే ఖురాన్ దీని గురించి, డిగ్రీ ఇది స్కూల్ డిగ్రీ ఎందుకంటే వాళ్ళు మనిషి బతికేదానికి అవసరం ఉంది. అలాగే ఇప్పుడు నేను హాజీ సాబ్తో నేను అడిగినాను, చాలా రోజుల నుంచి ఇక్కడ అరిలవ వాళ్ళు, చాలా కమిటీ వాళ్ళు, పెద్దవాళ్ళు వచ్చి నాకు ఎన్నోసార్లు వచ్చి చెప్పడం జరిగింది, అరిలవాలో మా మొహమ్మదియా మస్జిద్తో పాటు ఇంకా 3 మసీదులు ఉన్నాయి, కనీసం 1000 మంది ముస్లిమ్స్ ఇక్కడ ఉంటున్నారు. అంటే మిగతా మొహల్లాల ఈ పక్కన ఆ పక్కన. ఇన్షా అల్లా మనము నర్వ మద్రసాది ఇక్కడ నుంచి అక్కడి వరకు రావాలంటే చాలా కష్టం, ట్రాన్స్పోర్ట్ కూడా చాలా కష్టం. కొంతమంది పిల్లలు వచ్చినారు, దూరం వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. అందుకోసం మనం మషూరా చేసింది ఏంటంటే, ఈ మక్తబ్ ఎలాగ జరుగుతుందో అల్హమ్దుల్లా అలాగే దీన్ని ముందుకు కొనసాగుతాం, ఇంకా ముందుకు తీసుకొని వెళ్తాం. కానీ ఒక ఇస్లామిక్ స్కూల్ అనేది ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఇన్షా అల్లా. నర్వా మద్రసా తరఫు నుంచి ఇక్కడ 1000 మంది పిల్లలు ఉన్నారు, ఇక్కడ ఇస్లామిక్ స్కూల్ పెట్టాం మనం. ఎందుకంటే మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం ఇక్కడే చదువుతారు, ఎక్కడ బయటికి వెళ్ళే అవసరం లేదు, వేరే స్కూల్కి వెళ్ళే అవసరం లేదు. మన పిల్లలు మన స్కూల్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రికగ్నిషన్ తీసుకొని ఇక్కడ మనం స్కూల్ చెప్తాం. దాంట్లోనే మన పిల్లల్ని ఖురాన్ ఉర్దూ నేర్పిస్తే మక్తబ్ని కూడా మనం డెవలప్ చేసుకొని మన పిల్లల్ని ఈ స్కూల్లోనే ఇన్షా అల్లా హాఫిజ్ ఖురాన్ చేద్దాం. ఇది మీరందరూ సహకరిస్తే ఇన్షాల్లా తప్పకుండా జరుగుతుంది. ఇది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇక్కడ 1000 మంది ముస్లిమ్స్ ఇల్లులు అంటే కనీసము 2000-3000 మంది ఇక్కడ జనాభా ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ ఈ స్కూల్ అనేది చాలా అవసరం. మన పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు? వేరే స్కూల్స్కి వెళ్తున్నారు. అదే మన స్కూల్స్ లో ఉంటే రేపు పొద్దున బుర్కా గురించి కానీ, హిజాబ్ గురించి కానీ, రేపు పొద్దున మా పిల్లల్ని పర్దా గురించి కానీ, ఏ విషయం గురించి కానీ ఇబ్బంది ఉండదు. అందుకోసం ఇన్షాల్లా అరిలవాలో తొందరగా మన నర్వ మద్రసా తరపు నుంచి ఒక స్కూల్ కూడా ఇక్కడ మనం చేయాలని మనం అనుకుంటున్నాం. ఇన్షాల్లా అందరు మీరు సహకరిస్తే ఇన్షాల్లా తప్పకుండా అది కూడా చేస్తాం. కానీ ఈ మక్తబ్లో ఈరోజు ఇచ్చిన ప్రోగ్రామ్ని మీరు లాస్ట్ విషయం నేను చెప్తున్నాను, మన కమిటీ వాళ్ళు, మొహమ్మదియా మస్జిద్ కమిటీ వాళ్ళు ఎవరున్నారో అందరూ దీన్ని ఇలాగా వదలద్దండి.
ఈరోజు మనం చాలా మంచి పని చేసినాం, మంచి ప్రోగ్రాం చేసినాము. అల్హమ్దుల్లా ఎవరు దీని మీద కష్టపడినారో, కృషి చేసినారో, దానికి సహాయం చేసినారో వీళ్ళందరికీ ఇన్షా అల్లాహ్ తాలా మీకు చాలా ఇన్షా అల్లాహ్ బర్కత్ ఇస్తారు. మీ వ్యాపారంలో బర్కత్ ఇస్తారు, మీ ఇంట్లో బర్కత్ ఇస్తారు, మీ పిల్లలకు కూడా అల్లాహ్ తాలా బాగా పెడతారు. కానీ ఇది ఇలాగ కంటిన్యూగా కొనసాగించండి. అంటే ఈ సంవత్సరం ఈ చేసినాం, మనం వచ్చే సంవత్సరము దీనికైనా మంచి ప్రోగ్రాం మనం చేద్దాం, మన పిల్లలకు దీనికైనా మంచి మనం తీసుకొని వెళ్దాం అని ఆలోచన మనం పెట్టుకుంటే అలాగా ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం అలాగ ముందుకు వెళ్తే మన పిల్లలు ఇంకా చాలా బాగా తయారవుతారు. మీకు గుజరాత్ తెలుసా? గుజరాత్ స్టేట్ తెలుసా? గుజరాత్లో మీరు వెళ్ళినారో లేదో నాకు తెలియదు. గుజరాత్లో మక్తబ్లో చదువుకునే పిల్లలు హాఫీజ్ ఖురాన్ అయిపోతున్నారు. మక్తబ్లో అంతే. ఎందుకు? వాళ్ళు 50 సంవత్సరాల నుంచి మక్తబ్ నేర్పిస్తున్నారు. ఈ రోజుది కాదు, 50 సంవత్సరాల నుంచి వాళ్ళ మసీదులో మక్తబ్ స్టార్ట్ చేసినారు. అలాగా కొంచెం 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 చేసుకొని వాళ్ళు మసీదులోనే మక్తబ్లోనే హాఫీజ్ ఖురాన్ అయిపోతున్నారు. అంటే మాహోల్ అలాగా తయారైపోయింది. ఇంట్లో మాహోల్, మసీద్ మాహోల్ అంటే అక్కడ అలాగా మనం కూడా ఇన్షా అల్లా ఇలాగే కొనసాగిస్తే అల్హమ్దులిల్లా మన దీనియాత్ వాళ్ళు ఎంత చక్కగా, నిజాయితీగా, నీట్గా, ఎంత కష్టపడి ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారో అలాగా మనం కొనసాగిస్తే ఇన్షాల్లా మన అడిల వాళ్ళు కూడా మొహమ్మదియా మస్జిద్లో కూడా పిల్లలు ఖురాన్ నేర్చుకొని హిఫ్జ్ అయిపోతారు ఇన్షాల్లా. అందుకోసం మీరు అందరితో ఒకటే రిక్వెస్ట్, మక్తబ్లో మీరు రోజు కంపల్సరీగా పాబందీగా పిల్లల్ని మక్తబ్లో పంపించండి. పంపిస్తారమ్మా? వాఖిర్ దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అలాగే ఇప్పుడు